సద్గురు జగ్గి వాసుదేవ్ గారు మోటార్ బైక్ మీద తిరుగుతూ మనకి ఎన్నో సందేశాలు ఇచ్చారు. కానీ ఆయనకి ఒక విన్నపం ఈ మోటార్ బైక్ ద్వారానే చేద్దాం అనుకుంటున్నాను. మోటార్ బైక్ మీద కూర్చొని ఒక విన్నపం చేస్తే బాగుంటుంది. ఇంతకీ పాయింట్ ఏంటంటే ఆయన మైకేల్ జాక్సన్ గురించి ఈ మధ్య మాట్లాడుతూ వాడు గొప్ప మేధావే కానీ వాడికి బ్యాలెన్స్ లేదు, ఒక మహా టాలెంట్ చివరికి యూజ్ లేకుండా పోయింది అని చెప్తూ ఆయన అన్నారు. మద్యం అండ్ బ్యాలెన్స్ లేదు, మద్యం అండ్ డ్రగ్స్ గురించి రిఫర్ చేశారు ఆయన. అంటే ఎలా అనిపిస్తుంది అంటే విన్నవాడికి మైకేల్ జాక్సన్ తన జీవితాన్ని మద్యానికి డ్రగ్స్కి నాశనం చేసుకున్నాడు అనిపిస్తుంది. అది సరిగ్గా వింటే ఒక ప్లానెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలంత కెపాసిటీ ఉంది మైకేల్ జాక్సన్కి, కానీ అది ఉపయోగపడలేదు అని చెప్పి తీర్పు ఇచ్చేశారు ఆయన. ఈ తీర్పు ఎలా ఉందంటే మైకేల్ జాక్సన్ ఆ ఈషా ఫౌండేషన్కి వచ్చి మెడిటేషన్ చేయలేదు కాబట్టి అతని జీవితం పాడైపోయిందని అంతగా చెప్పినట్టుగా ఉంది. ఆ రోజుల్లో 1984లో ఆ టైంలో ఈషా ఫౌండేషన్ లేవు, సెలబ్రిటీ మెడిటేషన్ సెంటర్లు అంటారు వీటిని, ఈషా ఫౌండేషన్లు. సో ఈ సెలబ్రిటీ మెడిటేషన్ సెంటర్లు ఆ రోజుల్లో లేవు. సో ఉండుంటే పాపం మైకేల్ జాక్సన్ వెళ్ళేవాడేమో. కానీ నిజానికి వాస్తవం ఏంటంటే మైకేల్ జాక్సన్ సినిమా చూసినోడికి తెలుస్తుంది, హిస్టరీ చూసినోడికి తెలుస్తుంది, వికీపీడియాలో చూసినా తెలుస్తుంది. 1984లో మైకేల్ జాక్సన్ మంచి పీక్స్లో ఉన్న టైంలో ఒక షో చేస్తూ ఉంటే పెప్సీ వాళ్ళు ఫైర్ టెక్నిక్ ఏదో వాడినందుకు, పెప్సీ యాడ్ కోసం వాళ్ళు వాడినందుకు మైకేల్ జాక్సన్ తల వెంట్రుకలు అంటుకొని అతనికి థర్డ్ డిగ్రీ బర్న్స్ ఏవో అయినాయి. సో అంత పెద్ద మంట నెత్తి కాలిపోతే, నరాలు కాలిపోతే ఒక భయంకరమైన బాధ అతను అనుభవించాడు. అది బ్యాలెన్స్ లేకపోవడం కాదు, శరీరంలో ఒక నిజమైన పెయిన్, అది మెంటల్ బ్యాలెన్స్ కాదు. ఒక భయంకరమైన పెయిన్తో అతను పెయిన్ మెడికేషన్స్ వేసుకుంటూ తన సాధన తను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అతను రోజుకి 2 గంటలు పడుకునేవాడేమో, పెయిన్ కిల్లర్స్ వేసుకుంటా, మధ్యలో అతను రిహార్సల్ చేయాలి, ప్రాక్టీస్లు చేయాలి, తర్వాత పెయిన్ కిల్లర్స్ వేసుకుంటా మళ్ళీ బతకాల, ఫిట్నెస్ చూసుకోవాలి, క్రియేటివిటీ ఉంటుంది, వాళ్ళకి చాలా పనులు ఉంటాయి. అతని జీవితాంతం అతను ఆ యొక్క ప్యాషన్ తోటి ఓ పక్క నెత్తి మీద ఆ మంట అలాగే ఉండిపోయింది జీవితాంతం. అది భరిస్తా అతను ఇంత క్రియేటివిటీ చేశాడు. ఎక్కడైతే హాస్పిటల్ అయితే అతనికి థర్డ్ డిగ్రీ బర్న్స్కి ట్రీట్మెంట్ జరిగిందో ఆ హాస్పిటల్కి పెప్సీ వాళ్ళు ఇచ్చిన నష్టపరిహారం $15 లక్షలు మైకేల్ జాక్సన్ వెనక్కి ఇచ్చేశాడు. అంతేకాకుండా వాళ్ళకి ఇచ్చేశాడు, తనకు వచ్చిన కాంపన్సేషన్ హాస్పిటల్కి ఇచ్చేశాడు. అలాగనే ప్రపంచంలోనే $500 మిలియన్ పైన చారిటీకి దానం చేసిన పాప్ స్టార్గా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో మనకి మైకేల్ జాక్సన్ పేరుంది. అంత మహానుభావుడు. అతనిని జస్ట్ డ్రగ్స్ కోసం అలాగనే మద్యం కోసం బ్యాలెన్స్ లేక పోయాడు అని చెప్పడం చాలా చాలా చిన్నబుచ్చినట్టు అనిపించింది నాకు. ఇంకొకటి, సద్గురు అలా అన్నాడని నేను చెప్పట్లేదు, కానీ ఆ రెండు మిక్స్ చేయటం వల్ల ఆ మెసేజ్ అలా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఇన్ఫ్లుయెన్స్గా తీసుకుంటే మైకేల్ జాక్సన్ ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేశాడు ప్రపంచానికి. చారిటీ మీద ఫోకస్ చేశాడు. అందరి మధ్యన ఆయన పాటలు అన్నీ కూడా జాతి భేదాలు లేవు, మ్యూజిక్ అందరికి ఒకటే అన్న టైప్లో మెసేజెస్ పంపించినాయి. ఆయన వైట్ కోసం, బ్లాక్ కోసం, అన్ని కంట్రీస్ కోసం ఆయన మ్యూజిక్ చేశాడు. అంత గొప్ప పర్సన్. అయితే ఇంకొకటి చెప్పాలి ఇక్కడ, సద్గురు గారి విషయంగా వస్తే అదే ఆయన 32 ఏళ్ల యువతి గృహిణి, ఆయన భార్య సాధన చేస్తూ స్పిరిచువల్ ప్రాక్టీస్లో ఆవిడ ఒక స్టేజ్కి వెళ్ళిపోయి, ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళిపోయి ఆవిడ ఆ సాధనలో ప్రక్రియలో భాగంగా కాన్షియస్గా తన శరీరాన్ని తాను వదిలిపెట్టి వెళ్ళిపోయింది 32 ఏళ్ల వయసుకి. స్పిరిచువల్ సాధన ఒక బ్యాలెన్స్ అదేనా? నువ్వు ఎంతో కాన్షియస్ మైండ్ వచ్చిన నువ్వు, నీ శరీరాన్ని నువ్వు వదులుకోగలిగిన నువ్వు, ఓకే, నీ హెచ్చిక ప్రకారం ప్రపంచానికి నువ్వు ఎంతో చేయొచ్చు కదా, అది కూడా ఒకటి ఉంటుంది కదా. సో ఆ రకమైన బ్యాలెన్స్ స్పిరిచువల్ సాధన అనేది చనిపోవడానికో సమాధి అవడానికో కాదు. స్పిరిచువల్ సాధన అనేది సమాజానికి ఉపయోగపడడానికి. సో 32 ఏళ్ల యువతి సద్గురు భార్య ఆ రకమైన స్పిరిచువల్ ప్రాక్టీస్ చేసి ఆవిడ బాడీ వదిలేసింది. వెనకాల ఒక 6 ఏళ్ల కూతురిని వదిలేసి వెళ్ళిపోయింది ఆవిడ. ఇక్కడ బ్యాలెన్స్ తప్పిన విషయాన్ని సద్గురు ఎందుకు మాట్లాడరు? ఇక్కడ ఉండాల్సిన బ్యాలెన్స్ ఏంటి?
స్పిరిచువల్గా నువ్వు ఉంటా ప్రపంచానికి ఎంత చేయొచ్చు, ఇక్కడ మిస్ అయిన బ్యాలెన్స్ ఏంటి? ఇవాళ మనం సద్గురు భార్యని మాతగా అలా ఇలా కొలుస్తూ ఉంటే ఇలా ఈ రాంగ్ మెసేజెస్ పంపించినట్టు అవ్వదా? సో సద్గురు ఈ విషయం మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ మైకల్ జాక్సన్ విషయంలో చాలా ఈజీగా తీర్పు చెప్పేశారు, అతను మద్యానికి డ్రగ్స్కి బానిసాడని. ఇది శోచనీయం. జస్ట్ వాంటెడ్ టు కరెక్ట్ ఇట్ అండ్ ఇది నా విన్నపం సద్గురుకి. సూపర్ కదా.